చూసారా, ఎండిపోయిన ఎముకలకు కూడా జీవం ఇచ్చే దేవుడు ఆయన. ఎండిపోయిన జీవితాలను పల్లింప చేసే దేవుడు ఆయన. ఎండిపోయిన ఆత్మీయతను కూడా పల్లింపులోకి నడిపించే దేవుడు ఆయన. ఎండిపోయిన బ్రతుకులను, ఎండిపోయిన జీవితాలని సిగురింప చేసే దేవుడు ఆయన. ఆమె హల్లెలూయా. నువ్వు అనుకుంటలేమో రోజు రోజుకి నా జీవితం, నా కుటుంబము ఆర్థికంగా ఎండిపోతుందని. ఆర్థికంగా నా జీవితం అన్ని విషయాల్లో కూడా బిడ్డ అన్ని విషయాల్లో కూడా దిగజారిపోయిందని నువ్వు అనుకుంటలేమో. దిగజారిపోయినా, ఎండిపోయినా నీ దేవుడు మరలా ఒక దినాన్ని లేవనెత్తబోతున్నాడు. పాడైపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ కుటుంబ పరిస్థితుల్ని మరలా తిరిగి కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఎండిపోయిన ఎముకల్నే బ్రతికించిన దేవుడు, ఎండిపోయిన ఎముకల్నే జీవింప చేసిన దేవుడు. చెప్పండి, ఎండిపోయిన బిడ్డలారు వెళ్ళిపోయిన ప్రాణాన్ని మరలా తిరిగి రప్పించిన దేవుడు. నువ్వు నమ్మకం సరిగ్గా నమ్ము. ఎవరిని? దేవుణ్ణి నమ్ము, యేసుక్రీస్తు ప్రభువుని నిజంగా నమ్ము. చూడు, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆమె హల్లెలూయా. అది పోయింది అయ్యగారు, ఇంకా రాదంటావా? దాన్ని రప్పించగల సర్వశక్తి గల దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు. ఇది పోయింది, చేయి దాటిపోయింది, ఇంకా లేదు అనుకుంటున్నావా? నా బ్రతుకు అయిపోయింది, ఇంకా లేదు అనుకుంటున్నావా? నా చరిత్ర అయిపోయింది, ఇంకా లేదు అనుకుంటున్నావా? అయిపోయిన చోట లేవనెత్తగలడు దేవుడు. ఆమె హల్లెలూయా. ఎక్కడైతే అయిపోయింది అక్కడే ఉంది అని చూపించగలడు.